తెలంగాణలో వ్యవసాయాన్ని నాశనం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో 90% ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. రంగాన్ని వల్లకాడు చేయాలనే ఆలోచనతో వ్యవసాయం మీద ఏమాత్రము అవగాహన లేకుండా దేశానికి అన్నపూర్ణ లాంటి తెలంగాణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో, దేవాదులను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు. ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం, కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఇప్పటివరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు, ఒట్టిపోతూ ఉన్నాయి. ఇక చెరువుల సంగతి దేవుడెరుగు, పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షకాలం వల్ల ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండలేదు మన వరంగల్లో. కానీ 90% ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెకాయిటీ అన్నారు. డెకాయిటీ అంటే ఆనాడు ధనయజ్ఞం రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారినప్పుడు ఆనాడు కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు దొంగలు కట్టబెట్టినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి, ఈనాటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు. డెకాయిట్ అంటే అదేనా ఉత్తమ్ రెడ్డి గారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి దేవాదుల రిలేటెడ్ ఇరిగేషన్ వర్కులతో పాటు అప్పటి కాంట్రాక్టర్లు దొంగల వలె రాష్ట్రాలు దాటి పారిపోతే ఆనాటి మొబిలైజేషన్ అడ్వాన్స్లను రికవరీ చేసిన కేసీఆర్ గారి డెకాయిటా? వేల కోట్ల రూపాయలు మీ అనుమాయులకు మీరు అప్పచెప్పి అందులో